హాయ్ అండి. ఈరోజు ఎగ్ 65 ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో నేను ముందుకు వస్తాను. ఇలాగే మంచి మంచి వంటకాలు. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుని అట్లా వాటర్ వేసుకొని ఎగ్స్ దీంట్లో పెట్టుకోవాలి. నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. మీరు సరిపడా ఎగ్స్ తీసుకోండి. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. 3 స్పూన్ల మైదా పిండి వేసుకోండి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి. కొంచెం కారం వేసుకోండి. కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని 2 నుంచి 3 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండడం వల్ల కొంచెం తిక్కుగా వస్తుంది. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక ఆనియన్ 3 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఆ 3 ఎగ్స్ తీసుకొని ఒక్కొక్క ఎగ్గులో 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా 3 గుడ్లలో 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని దాంట్లోకి ఒక్కొక్క ఎగ్గు ఇలా తీసుకొని ఎల్లో కలర్ది అన్నీ ఇలానే వేసుకొని అవి వేసి ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఇంతకుముందు కలుపుకున్న మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉంటాయా ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే రెండో రౌండ్ కూడా నీళ్ళగా మొత్తం వేసేస్తున్నాను. ఆయిల్లో వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎగ్గులు దాంట్లో నుంచి బయటకు రావచ్చు. అప్పుడు మనం వేయని నూనె కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఇప్పుడు వీటిని
ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. పసుపు వేసుకోవాలి, కొంచెం అల్లం వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అలాగే కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి, కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. 65 అంటేనే కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఫుడ్ కలర్ వేసుకోవాలి ఖచ్చితంగా. కొంచెం నిమ్మకాయ పిండుకోండి, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని ఏం వేసుకుందాం, వేసుకున్న ఎగ్స్ని దీంట్లో వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోండి.